మహాదేవుడు పార్వతీదేవికి చెప్తున్నటువంటి పద్ధతిలో ఆయన చెప్తున్నాడని మనం ఇది ముందు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. పుష్పక విమానంలో ఉన్నారు వీళ్ళందరూ. శ్రీరాముడు ఆ పుష్పక విమానంలో కూర్చొని తన పక్కనే తన ఒళ్ళోనే ఉన్నటువంటి సీతాదేవిని కింద చూపిస్తున్నాడు. కిందకి చూపిస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో త్రికూట శిఖరాగ్రస్థాం పశ్య లంకాం మహాప్రభాం ఏతాం రణభువం పశ్య మాంసకర్దమ పంకిలాం. చూడు, ఆ త్రికూట శిఖరం మీద ఉన్నటువంటి ఈ లంకానగరం, ఇంత మహాప్రభావకవంతమైనటువంటి ఆ లంకానగరాన్ని చూడు. అది ఈ రణరంగం, మరి ఇప్పుడు జరిగినది మరి రణరంగం అంతా మాంసమయమైపోయింది. బురద కర్దమం అంటే బురద, ఆ మాంస కర్దమ పంకిలాం, దాంతో బురదతో అయిపోయి అది అలా ఉన్నది చూడు ఒకసారి. ఇంకా ఈ వానరులకి రాక్షసులకి ఇక్కడే పోరు భీకరంగా జరిగింది. అసురాణం ప్లవంగానాం అత్ర వైశసనం మహత్ అత్ర మే నిహతః శేతే రావణో రాక్షసేశ్వరః. అత్ర మే, నా చేత అతను నిహతుడైనటువంటి ఆ రావణుడు ఉన్నాడే, ఆ రాక్షసేశ్వరుడైనటువంటి రావణుడు వాడి కింద ఎలా పడి ఉన్నాడో చూడు. కుంభకర్ణే ఇంద్రజిన్ ముఖ్యాః సర్వే చ అత్ర నిపాతితాః ఏష సేతుర్మయా బద్ధః సాగరే సలిలాశయే. అసలు ఈ ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడే మరణించారు. ఈ రణరంగంలోనే మరణించారు. ఈ చూడు, ఇంకొంచెం అలా అయిపోగానే సాగరం కనబడింది. ఆ సాగరం కనబడుతుంటే ఇగో ఏతచ్చ దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః. ఆ మహాసాగరం చూసావా, అది దాంట్లో సేతుబంధం ఇతి ఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం. ఈ త్రిలోకాల్లోనూ పూజింపబడేటట్లుగా ఉన్నటువంటిది ఈ సేతుబంధం. అంటే ఇది ఈ వంతెన ఉన్నదే, ఇది నా చేత నిర్మింపబడినది. ఏతత్ పవిత్రం పరమం దర్శనాత్ పాతకాపహం. అది చూస్తేనే ఈ సేతువుల్ని చూస్తేనే మన యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అత్ర రామేశ్వరో దేవో మయా శంభు ప్రతిష్ఠితః. నేను నా చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ రామేశ్వరుడు, అందుకనే అక్కడ రామేశ్వరంలో అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి రామేశ్వరుడు అంటారు. అత్ర మాం శరణం ప్రాప్తో మంత్రిభిశ్చ విభీషణః. ఇదిగో ఇంకా అటువైపు వచ్చేసాం కదా, అక్కడ రామేశ్వరుని చూసాం కదా మనం. ఇప్పుడు రామేశ్వరుణ్ణి ఇక్కడ ఇదే స్థలంలో అత్ర మాం శరణం, నన్ను శరణం ప్రాప్తో మంత్రిభిశ్చ విభీషణః. ఈ విభీషణుడు అనేవాడు మంత్రులతో సహా వచ్చి నా చేత నాకు శరణాన్ని పొందాడు. ఏషా సుగ్రీవ నగరి కిష్కింధా చిత్రకాననా. ఇవో అక్కడ చూడు, ఇంకొంచెం ముందుకెళ్ళామా, ఇక్కడ కిష్కింధ నగరం కనిపిస్తున్నది. ఇక్కడ అది ఆ కిష్కింధ నగరం విచిత్రమైనటువంటి అరణ్యాలతోటి నిండి ఉన్నది, వనాలు. తత్ర రామాజ్ఞయా తారా ప్రముఖ హరియోషిత అంటే ఈ హరి అంటే కపులు, ఈ వానర స్త్రీలు. ఆ వానర స్త్రీలు ఎవరు? తార, రుమ ఇట్లాంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరినీ ఈ తత్ర రామాజ్ఞయ, రాముడి యొక్క ఆజ్ఞ మీద ఆనయామాస తీసుకొచ్చాడు. సుగ్రీవ సీతాయా ప్రియకామ్యయ.
ఆ సీతాదేవి యొక్క ప్రీతి కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. తాభిః సహోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవః ప్రాహ చ అద్రిం ఋష్యమూకం పశ్య వాల్యత్ర మే హతః. వాలిని ఇక్కడ నేనే చంపాను, మే హత అంటే నా చేతనే అతను చంపబడ్డాడు. ఈ ఋష్యముఖ పర్వతం ఇదే. ఏషా పంచవటీ నామ రాక్షసాయత్ర మే హతాః. ఈ పంచవటి తీరంలోనే రాక్షసులందరినీ నేను వర్ధించాను. అగస్త్యస్య సుతీక్ష్ణస్య పశ్యా ఆశ్రమపదే శుభే. మహా అద్భుతమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ. అగస్త్యాశ్రమం, సుతీక్ష్ణుడు అట్లాంటిది ఇంకొక మహాముని వాళ్ళ యొక్క ఆశ్రమాల్ని మనం చూసాం కదా, ఇవే అవి. ఏతే తే తాపసాః సర్వే దృశ్యంతే వరవర్ణిని. వరవర్ణిని అంటే వర్ణించడానికి కూడా కష్టమైనటువంటి స్త్రీలలో అద్భుతమైనటువంటి శ్రేష్ఠురాలా అయినటువంటి ఓ సీత చూడు. ఇక్కడ ఈ మునులందరూ ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళని చూసావా? ఈ తాపసాశ్రమాల్లో అసౌ శైలవరో దేవి చిత్రకూట ప్రకాశతే. ఈ పర్వతాల మీదనే చిత్రకూటం అనేది శుభ్రంగా శోభిస్తున్నది. అది అత్ర మాం కైకేయీ పుత్ర ప్రసాదయితుమాగతః. నా కోసం వచ్చాడు కైకేయీ పుత్రుడు, ఎవరు? భరతుడు. ఇక్కడికే వచ్చాడు నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపోదామనే ఉద్దేశంతో. భరద్వాజాశ్రమం పశ్య దృశ్యతే యమునా తటీ. యమునా తీరంలో ఉన్నది ఈ భరద్వాజాశ్రమం. ఎందుకంటే గంగానది తీరాన్ని దాటిన తర్వాత భరద్వాజాశ్రమం ఈ యమునా నది యొక్క తీరానికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గంగానది తీరం మళ్ళీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూసావా? ఆ భరద్వాజాశ్రమం చూసావా మనం? ఏషా భాగీరథీ గంగా దృశ్యతే లోకపావనే. ఏషా సా దృశ్యతే సీతే సరయూ రూపమాలిని. ఇక్కడ సరయూ నది కనిపిస్తున్నది కదా. ఇగో ఈ భాగీరథీ నది. ఈ దాంట్లో భాగీరథీ నది ఎలా వచ్చింది? భగీరథుడి యొక్క కృషి వలన దివి నుంచి భూమికి దిగింది. ఆయన అట్లాంటి ఆ గంగానది లోక పావని. ఇక్కడ సరయూ నది కనిపిస్తున్నది. ఆ తీరంలో నీకు ఇక్కడ ఈ స్తంభాలు కనిపిస్తాయి చూడు. ఆ యూప స్తంభాలు అంటారు. అంటే అక్కడ చాలా యజ్ఞాలు అవి జరిగినాయి అన్నమాట. అన్ని యజ్ఞాలు జరిగితే ప్రతి యజ్ఞానికి కొన్ని యూప స్తంభాలని ఉంటాయి. ఆ స్తంభాలు కడతారు. అన్ని కనిపిస్తున్నాయి చూసావా? ఈ యూపాల యొక్క వరసలు కనిపిస్తున్నాయి. ఏషా సా దృశ్యతే సా ఓ సీత ఓ దృశ్యతే అయోధ్య ప్రణామం కురు భామిని. ఇదిగో ఎదురుగుండా అయోధ్య కనిపిస్తున్నది, దానికి నమస్కరించు. ఏవం క్రమేణ సంప్రాప్తో భరద్వాజాశ్రమం హరే. భరద్వాజాశ్రమం కనిపించింది. ఇదిగో వచ్చేసాం, సంప్రాప్తమైంది. వాళ్ళు భరద్వాజాశ్రమానికి చేరారు. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం రఘునందనః భరద్వాజం మునిం దృష్ట్వా ననందే సానుజః ప్రభు. 14 ఏళ్ళు అయింది వీళ్ళు అక్కడికి వెళ్ళి వనవాసానికి వెళ్ళి ఆ 14 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు పంచమి నాడు, ఇది పంచమి దిన, ప్రభు అయినటువంటి రఘునాథుడు సానుజుడై అంటే తన తమ్ముడితో సహా ఆయన భరద్వాజముని ఆయన ఎలా ఉన్నాడు? ఆయన శిష్య సమేతంగా ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. వినయేన రఘుత్తమః, చాలా వినయంతో రఘుత్తముడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి ఆసీనుడైనటువంటి ఆ భరద్వాజమునితోటి ఇలా చెప్తున్నాడు.
శృణోషి. స్వామి మీరు ఏమైనా విన్నారా? కచ్చిత్ భరత కుశల్యాస్తే సహానుజ. తన తమ్ముడితో అంటే శత్రుఘ్నుడుతో కచ్చిత్ భరత కుశల్యాస్తే, కుశలంగా ఉన్నాడా ఆ భరతుడు? సుభిక్షా వర్తతే అయోధ్యా జీవంతి చహి మాతరః శ్రుత్వా రామస్య వచనం భరద్వాజః ప్రహృష్టధీః. అందరూ సుభిక్షంగా ఉన్నారా అయోధ్యలో? అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ, మా తల్లులందరూ క్షేమంగా ఉన్నారా అని ఇవన్నీ అడుగుతుంటే ఇవన్నీ విన్నాడు భరద్వాజు. విని ఎంతో సంతోషించాడు. ఇట్లా అడగటం ఆయన యొక్క వచనం తీరు విని ఇంకా అన్నాడు, ప్రాహ సర్వే కుశలినో భరతస్తు మహామనాః అంటున్నాడు. సర్వే కుశలినో, చక్కగా అందరూ కులాసగా ఉన్నాడు. భరతస్థుడు మహా గొప్పవాడు, అలాంటి వాడు కూడా చాలా గొప్పగా ఉన్నాడు. అతను ఫలమూల కృతాహారో జటావల్కల ధారక. అతను ఏం తింటున్నాడయ్యా ఆయన అంటే ఫలాలు, కందమూలాలు ఇవే తప్ప ఇంకేమీ లేవు. ఇవే తింటూ జటావల్కలధారి, జుట్టుని జటలుగా అన్ని చేసేసుకున్నాడు. వల్కలాలు అంటే నార చీరలు ధరించి ఉన్నాడు ఆయన. పాదుకే సకలం యస్య రాజ్యం త్వాం సుప్రతీక్షతే యద్యత్కృతం త్వయా కర్మ దండకే రఘునందన రాక్షసానాం వినాశం చ సీతాహరణ పూర్వకం సర్వం జ్ఞాతం మయా రామ తపసా తే ప్రసాదతః. తే ప్రసాదతః, నీవు ప్రసాదించినందువలననే అని. ఇదేమిటిది? పాదుకలు ఎందే పాదుకే సకలం యస్య రాజ్యం త్వాం. పాదుకలలో మొత్తం రాజ్యం అంతా ఉంచాడు. దాని యొక్క భారం మొత్తం ఆ పాదుకల మీదనే ఉంచి త్వాం సుప్రతీక్షతే, అతను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యద్యత్ కృతం త్వయా కర్మ దండకే రఘునందన. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా ఆ దండకము అంటే ఏంటి? దండకారణ్యం. ఈ దండకారణ్యంలో నీ చేత ఇయ్యబడిన పని ఉంది, అదంతా తర్వాత నీ చేత చేయబడిన పని అది ఏమిటది? రాక్షసులని సంహరించటం, అది సీతాహరణం. అంటే ఈ సీతాహరణం కూడా నీ చేత చేయబడిందా? కాదు, నీ యొక్క ఆజ్ఞ చేత, నీ యొక్క అనుజ్ఞ చేత, నీ మనోవాంఛ వలన జరిగింది. ఎందుకంటే నువ్వు ఎందుకు ఇక్కడికి నువ్వు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన వలన నువ్వు ఇక్కడికి వచ్చావు. అంటే ఇక్కడ జరిగినవన్నీ కూడా నువ్వు లీలా మానుష విగ్రహుడివి, మాయా మానుష విగ్రహుడివి నీవు. కాబట్టి నీ యొక్క అనుజ్ఞతోటే ఈ పనులన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా సర్వం జ్ఞాతం మయా రామ, అన్నీ నాకు తెలుసు. ఎలాగా? నా యొక్క తపోశక్తి వలన. నాకు ఈ తపోశక్తి ఎలా లభించింది? తే ప్రసాదతః, నీవు ప్రసాదించడం వలనే. నా యొక్క తపోబలం అంతా నువ్వు ఇస్తేనే నాకు వచ్చింది. అది ఆ వినయపూర్వకంగా భరద్వాజుడు చెప్తున్నాడు. త్వం బ్రహ్మ పరమం సాక్షాత్ ఆది మధ్యాంత వర్జితః త్వమగ్రే సలిలం సృష్ట్వా తత్ర సుప్తోసి భూతకృత్. త్వమగ్రే సలిలం, నువ్వు ముందు నీళ్ళని సృష్టించావు. అసలు నీవే బ్రహ్మవి, నువ్వే పరముడివి, నువ్వే సాక్షాత్ ఆది మధ్యాంతరహితుడివి కూడా నువ్వే. నువ్వు ముందు నీళ్ళని సృష్టించి తత్ర సుప్తోసి భూతకృత్, దాంట్లో అప్పుడు నువ్వు దాని మీద ఆ నీళ్ళలో పడుకున్నావు, శ్రేయిస్తావు. ఈ భూతకోటికి అన్నిటికీ నువ్వే సృష్టికర్తవి, నీవే నారాయణుడివి. నారాయణోసి
విశ్వాత్మన్ నరాణం అంతరాత్మక, ప్రతి నరులలోనూ అంతరాత్మలో నీవే ఉన్నావు. త్వన్నాభి కమలోత్పన్నో బ్రహ్మ లోక పితామహ, నీ యొక్క నాభి కమలంలోంచే బ్రహ్మ దేవుడు ఆ పితామహుడు పుట్టాడు. కాబట్టి ఈ అందువలన ఏమిటి, నువ్వు జగములనే నీవు నియంత్రిస్తావు, నియంతవి, సర్వలోకముల చేత నమస్కరింపబడేవాడివి. నువ్వు విష్ణువు సాక్షాత్తు, నువ్వు విష్ణు భగవానుడివి. జానకీదేవి లక్ష్మీదేవి, శేషుడే లక్ష్మణస్వామి అనే ఈ పేర్లతో మీద మీరు అవతరించారు. ఇక నువ్వు అధిష్టాన రూపంలో నీ లోపలనే ఉన్నటువంటి మాయ ద్వారా స్వయంగా నువ్వు కల్పన చేస్తావు జగత్తుని, కానీ ఆకాశంలాగా నువ్వు దేనిని అంటకుండా ఉంటావు. ఇట్లా ఈ భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రమూర్తిని స్తుతించాడు. స్తుతించి విరాజ సంభవంత్యేతే అవతారా సహస్రశః కార్యాంతే ప్రవిశంత్యేవ విరాజం రఘునందన. నీ యొక్క విరాట్ స్వరూపం నుంచే, ఆ శరీరం నుంచే ఈ వేల కొలది అవతారాలు వస్తున్నాయి. విరాజ సంభవంత్య ఏతే అవతార సహస్రశః కార్యాంతే ప్రవిశంత్యేవ విరాజం కార్యాంతే అంటే ఈ అవతారాలు ఎందువలైతే వచ్చినాయో, సృష్టింపబడ్డాయో అవన్నీ ప్రవిశంత్యేవ విరాజం, అవి మళ్ళీ తిరోహితమైపోతాయి, వెళ్ళిపోతాయి. అవతార కథాం లోకే ఏ గాయంత్రి గృణంతి చ అనన్య మనసో ముక్తిస్తేషాం ఏవ రఘూత్తమ. ఈ రఘునాథ, ఓ ఈ లోకంలో అనన్య చిత్తులై ఎవరైతే నీ అవతార గాథలు గానం చేస్తారో, వింటారో, వాళ్ళకి అవశ్యం తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. ఒక్క క్షణం. ఒకప్పుడు నిన్ను బ్రహ్మదేవుడు ఈ భూభారాన్ని తగ్గించడం కోసం నిన్ను ప్రార్థించాడు. కానీ అందువలన నువ్వు ఆయన యొక్క తపస్సు కోసం నువ్వు సంతుష్టుడివై, ఆయన తపస్సుకి సంతుష్టుడివై నువ్వు ఈ రఘుకులంలో అవతరించావు. రామా, ఓ రఘుకులేశ, దేవతలకు అత్యంత దుష్కరమైనటువంటి కార్యాన్ని నీవు సాధించావు. ఇంకా నువ్వు వచ్చావు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండి చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రామావతారంలోనే నువ్వు ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు ఉండాలి. చెప్పాడు కదా 11,000 సంవత్సరాలు అని, అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి అందుకని నువ్వు ఇంకా నువ్వు వేల సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ మానవ దేహంలోనే ఉండి ఈ ఇహ పర లోక కళ్యాణం కోసం. ఎందుకంటే ఇక్కడ వినండి, ఇది వీళ్ళు ఈ శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారంతో ఆయన యొక్క పని పూర్తవలేదు. ఆయన వచ్చిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చి ఆయన పట్టాభిషిక్తుడు అయిన తర్వాత కూడా చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా నువ్వు ఉండాలి. అందువల్లనే నువ్వు ఇన్ని వేల ఏళ్ళు ఇంకా ఉండాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎన్నో అలౌకికాలు, పాప వినాశకరాలు అయినటువంటి ఎన్నో పనులు చేస్తూ సర్వలోకాల్ని నీ యొక్క యశస్సుతో పరిపూర్ణం చేస్తావు అని ఆ భరద్వాజ స్వామి, ఆ ముని శ్రీరామచంద్రమూర్తిని సవినయంగా ప్రార్థించి ఇంకా అడిగాడు, ఓ జగన్నాథ, ప్రార్థయామి జగన్నాథ పవిత్రం కురు మే గృహం. నా యొక్క గృహాన్ని పావనం చేయవయ్యా, చేసి పవిత్రం చేసి స్థిత్వాద్య భుక్వా సబల గమిష్యసి పత్తనం. రేపొద్దున ఒక్క పూట ఉండి ఇక్కడ విశ్రమించి సపరివారంగా నువ్వు ఇక్కడ భోజనం చేసి రేపు నువ్వు పట్టణానికి వెళ్ళిపో రేపొద్దున అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థయామి అని ఇంత వినయంగా ప్రార్థించాడు భరద్వాజ స్వామి.
సరే, తథ తథేతి అలాగే కానీ అని రాఘవో అతిష్ఠత్ అస్మిన్ ఆశ్రమ ఉత్తమే ససైన్య పూజితస్తేన సీతయా లక్ష్మణేన చ. సరే, ఇంకప్పుడు అని ససైన్యంగా ఈ సీతాలక్ష్మణుల చేత ఆయన పూజింపబడుతున్నాడు. పూజింపబడి ఇక్కడ ఆయనకి ఒక్క నిమిషం ఆలోచించాడు శ్రీరామచంద్రుడు. తతో రామశ్చింతయిత్వా ముహూర్తం ప్రాహ మారుతిని పిలిచాడు. ఇలా చెప్తున్నాడు, ఇతో గచ్చ హనుమం త్వం అయోధ్యాం ప్రతి సత్వరః. నువ్వు అర్జెంటుగా, తొందరగా, సత్వరంగా నువ్వు వెళ్ళు, అయోధ్యకి వెళ్ళు. వెళ్ళి జానీహి కుశలీ కచ్చిజ్జనో నృపతి మందిరే. అక్కడ రాజభవనంలో కుశలి అందరూ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ కుశలంగా ఉన్నారా జానీహి అంటే అని తెలుసుకో. శృంగవేరపురం గత్వా బ్రూహి మిత్రం గుహం మమ. నా మిత్రుడైనటువంటి గుహుడున్నాడే అతడు శృంగవేరపురంలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆయనతో బ్రూహి చెప్పు. జానకీ లక్ష్మణోపేతం ఆగతం మాం నివేదయ. జానకిని అంటే సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ నేను కలిసి ఇక్కడికి నేను తిరిగి వచ్చాను అన్న సంగతి, నేను ఇలా తిరిగి వచ్చాను సంగతి నివేదించు ఆయనకి. నందిగ్రామం తతో గత్వా భ్రాతరం భరతం మమ. ఆ తర్వాత నందిగ్రామానికి వెళ్ళి భ్రాతరం భరతం మమ, నా యొక్క తమ్ముడైనటువంటి ఆ భరతుడికి ఇలా చెప్పు. దృష్ట్వా బ్రూహి సభార్యస్య సభ్రాతుః కుశలం మమ సీతాపహరణాదీని రావణస్య వధాదికం. దృష్ట్వా నువ్వు ఇవన్నీ చెప్పు. ఆయన చూసి, భరతుడిని చూసి బ్రూహి నువ్వు చెప్పు. సభార్యస్య సభ్రాతుః కుశలం మమ, భార్య తమ్ముళ్ళతోటి ఆయన కుశలంగా ఉన్నాడు అంటే నేను కుశలంగా ఉన్నాను అని హనుమంతుడు భరతుడిగో చెప్తున్నాడు అనమాట. తను రాముడు కుశలంగా ఉన్నాడు అని. సీతాపహరణాదీని రావణస్య వధాదికం. సీతాపహరణం, ఆ తర్వాత రావణుని యొక్క వధ, ఇవన్నీ కూడా అతనికి నివేదించు. బ్రూహి క్రమేణ మే భ్రాతు సర్వం తత్ర విచేష్టితం. ఇంకా హత్వా శత్రుగణాన్ సర్వాన్ సభార్య సహ లక్ష్మణ. శత్రుగణాలన్నింటినీ సంహరించి ఆ మొత్తం భార్యతోటిను తమ్ముడితోటి వస్తున్నాను, క్షేమంగా వస్తున్నాను అనే సంగతి కృతార్థుడనే నేను వెళ్ళిన పని పూర్తి చేసి ఉపయాతి సమృద్ధార్థ సహ వృక్షహరీశ్వరై. వృక్ష అంటే ఎలుగుబంట్ల యొక్క సైన్యం, హరీశ్వరులు అంటే కపీంద్రుల యొక్క సైన్యం, వీళ్ళందరితోనూ కలిసి నేను వానర సమేతుడినై, భల్లూక సమేతుడినై నేను వస్తున్నాననేటటువంటి వార్త భరతుడికి చెప్పు. సర్వం జ్ఞాత్వా పునః శీఘ్రమాగచ్చ మమ సన్నిధిం కథేతి హనుమాంస్తత్ర మానుషం వపురా స్థితః. సరే, ఈయన వెళ్ళాలిగా ఇప్పుడు. మానుషం వపుః అంటే మానవ శరీరాన్ని ధరించి ఈయన వెళ్ళాడు. ఎందుకని ఈ కోతి ఎలా ఎగురుతూ అంటే రాళ్ళు చుడతారు కాబట్టి కోతులు వస్తున్నాయి, మనం ఏది కోతి వస్తున్నదని అనుకుంటారే కానీ వీళ్ళు తొందరగా సరిగ్గా అతన్ని తీసుకోరు వెనక్కి. అందుకొని ఈయన మానవ శరీరాన్ని ధరించి హనుమంతుడు అట్లా బయలుదేరాడు. నందిగ్రామం యయౌ తూర్ణం వాయువేగేన మారుతి. వాయువేగంతో వెళ్ళిపోయాట మారుతి నందిగ్రామానికి. గరుత్మానివ వేగేన జిగృష్టం భుజగోత్తమం. పావుని వెంటాడతారే ఆ గరుత్మంతుడు,
అది ఎంత గొప్పగా వెంటాడతాడో అంత తొందరగా, అంత గట్టిగా, అంత వేగంగా ఈయన వెళ్ళాడు. శృంగవేరపురం ప్రాప్య గృహమాసాద్య మారుతి ఉవాచ మధురం వాక్యం ప్రహృష్టేన అంతరాత్మనా. ఆ శృంగబేరపురాన్ని చేరాడు. ఆ మారుతి ఆ గుహుణ్ణి కలిసి ఏమంటున్నాడు? ఉవాచ మధురం వాక్యం. అసలే ఆంజనేయ స్వామి మాట్లాడితే ఎంతో మధురంగా ఉంటుంది. తర్వాత ఆయనకి మాట్లాడవలసిన తీరు తెలుసు, అద్భుతమైనటువంటి మాట తీరు ఆయనకు ఉన్నది. అది చెప్తున్నాడు. ఉవాచ మధురం వాక్యం ప్రహృష్టేన అంతరాత్మన. రామో దాశరథి శ్రీమాన్ సఖాతే సహ సీతయా. దాశరథి అయినటువంటి శ్రీరామచంద్రుడు శ్రీమాన్ సఖా నీ యొక్క సఖుడు ఆయన, అతను సహ సీతయ సీతాదేవితోటి, లక్ష్మణుడితోటి త్వాం ధర్మాత్మ క్షేమి కుశలమబ్రవీత్. ధర్మాత్ముడు అయినటువంటి నిన్ను కుశలాన్ని అడిగాడయా, కుశలం కనుక్కోమన్నాడు. ఏవం ఉక్త్వా మహాతేజా సంప్రహృష్ట తనూరుహం ఉత్పపాత మహావేగో వాయువేగేన మారుతి. ఇక దాంతో ఆ సంప్రహృష్ట తనూరుహం అంటే ఒళ్ళు పులకించిపోయిందిట ఆయనకి, ఆ గుహుడికి ఈ వార్త విన్న తర్వాత. అలాంటి వాడు ఆ మహాతేజుడైనటువంటి ఆ గుహుడు ఆ వార్త చెప్పి ఉత్పపాత మహావేగో, వెంటనే మళ్ళీ పైకి లేచాట. వెళ్ళి మహావేగంతో, వాయువేగంతో మారుతి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. సో అపశ్య రామతీర్థం చ సరయూం చ మహానదీం తాం అతిక్రమ్య హనుమాన్ నందిగ్రామం యయౌ ముదా. రామతీర్థాన్ని చూశాడు, సరయూ నదిని చూశాడు, వీటన్నిటిని దాటి సంతోషంగా ఆయన నందిగ్రామాన్ని చేరి ఇక ఆ నందిగ్రామం ఎంత దూరంలో ఉంది, మనం అందరం వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. అయోధ్య నుంచి ఒక క్రోసు దూరంలో ఉంది అంతే. అంత దూరంలో తక్కువ దూరంలో ఉన్నటువంటి ఆ నందిగ్రామంలో ఇతనికి కనపడుతున్నాడు. నారచీరలు ధరించి క్రోశమాత్రే త్వయో అయోధ్యాహ్యాస్ చీర కృష్ణాజినాంబరం, పులితో వేడితోలు కట్టుకున్నట్టు ఆయన అదంతా కట్టుకుని దదర్శ భరతం, అలాంటి భరతుడిని చూశాట. ఎలా ఉన్నాడు అతను? దీనం కృషం ఆశ్రమవాసినం, కృషించిపోయినటువంటి వాడు, దీనుడిగా ఉన్నటువంటి ఆశ్రమవాసిగా ఉన్నటువంటి ఆ భరతుడిని ఈయన చూసి మలపంక విదిగ్ధాంగం జటిలం వల్కలాంబరం. అతను స్నానం లేదు, సరిగ్గా ఇష్టం వచ్చినట్లుగా ఉంది. ఎందుకని? ఆయనకి అసలు దేహ ధ్యాసే లేదు. ఏమిటి ఒళ్ళంతా మురికిగా ఉంది, బుద్ధి చేసుకుందాం అని ఆయనకు బుద్ధి అది లేకుండా, ఆ దేహధ్యాస లేకపోవడంతో ఒళ్ళంతా మురికి నిండిపోయింది. జడలు ధరించాడు, అది ధరించడం కాదు, అవే జడలైపోతున్నాయి. వల్కలాలు కట్టుకున్నాడు. ఫలమూలాలే ఆహారం కాగా రాముణ్ణే చింతిస్తూ, రామ పాదుకలనే పురస్కరించుకుని భూశయనం చేస్తూ, నేల మీద నేను పడుకొని నిద్రపోతూ, ఇంకా తనతో పాటు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కాషాయాంబరధారులై ఉన్నారు. ఆ మంత్రులు, పౌరముఖ్యులు అక్కడ వాళ్ళందరూ పరివేష్టించి ఉండగా మూర్తి భవించినటువంటి ధర్మదేవతలాగా ఉన్నట్టు ఆ భరతుడు. ఆహా, ఏం భరతుడయ్యా! అట్లాంటి భరతుడిని చూసి అంజలి ఘటించి మారుతాత్మజుడైనటువంటి హనుమ ఇట్లా అన్నాడు. యం త్వం చింతయసే రామం తాపసం దండకే స్థితం. తాపసం దండకే స్థితం. ఏ తాపసుడు అంటే తపస్వి అయినటువంటి వాడు, దండకారణ్యంలో ఉండినటువంటి ఏ రాముడి కోసమే నువ్వు ఇలా పరితపిస్తున్నావో, చింతిస్తున్నావో, ఎవరి కోసమైతే నువ్వు పరితాపం చెందుతున్నావో
అట్లాంటి కాకుత్సనందనుడు కులనందనుడు అనుశోచసి కాకుత్సహ సత్వాం కుశలమబ్రవీత్, నిన్ను కుశలం అడిగాడయ్యా. నువ్వు ఎవరి కోసం అయితే నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావో అలాంటి శ్రీరామచంద్రుడే నిన్ను కుశలం అడిగాడు. ప్రియమాఖ్యామితే దేవా, నేను